మనకున్న సమయభావం వల్ల నేను కొంత పరిచయం చేయగలిగాను. ఆ పరిచయం చేసే భాగ్యం లభించినందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తూ కార్యక్రమంలోకి వారిని ఆహ్వానిస్తున్నాను. హిందూజీ, మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. నమస్కారం అండి. నమస్తే. ఇవాళ మనము తెలుసుకోవాల్సిన అంశము, ఇవ్వబడ్డ అంశం కూడా భారతీయ సంస్కృతి, విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి, దాని ఆధారాలు. మనం అందరం చెప్తూ ఉంటాము, భారతీయ సంస్కృతి విశ్వమంతా విస్తరించింది, మా భారతదేశం గొప్పది, భారతదేశం యొక్క సంస్కృతి అతి ప్రాచీనమైనది అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఇదైతే మామూలుగా చెప్తూనే ఉంటాం, వేదాలు అతి పురాతనమైనవి అట్లా అని చెప్తుంటాము. అయితే మరి విశ్వమంతా భారతీయ సంస్కృతి వ్యాపించింది, ప్రపంచం మీద అంత వ్యాపించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఎవరన్నా సాధారణంగా కూడా అడుగుతారు. అయితే ఆధారాలు అంటే మరి ఆధారాలు ఎక్కడో చూపించాలి. మనం ఆధారాలు ఉన్నాయండి, మా సంస్కృతి గొప్పది అని అట్లా చెప్పుకోవడం కాదు, ఆధారాలు చూపించాలి. దీని గురించి పరిశోధనలు చేసి, అసలు మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్తే దేశాల్లో ఆధారాలు ఉన్నాయి, వాటిని డాక్యుమెంట్ చేసేటువంటి కెపాసిటీ, క్షమత కూడా మనకు లేకుండా పోయింది, ఆ దృష్టి లేకుండా పోయింది. అయితే గత 50-60 సంవత్సరాల్లో అనేక మంది గొప్ప వాళ్ళు చేశారు, వాళ్ళు ఇంకా చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాల్లో కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వాళ్ళు 1960లలో 50-60లోనే చేశారు. దాని తర్వాత ఇతిహాస సంకలన సమితి అని ఒక సంస్థ ఉన్నది, వాళ్ళు కూడా చాలా చేశారు. వాటి ఆధారంగా తర్వాత నేను కూడా కొంత రీసెర్చ్ చేసిన ఆధారంగా నేను ఒక పుస్తకం రాశాను, హైందవి, విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి. ఇది హైందవి. దీన్ని తెలుగులో రాశాము, దాని తర్వాత దాన్ని ఇంగ్లీష్ లో కూడా దాన్ని అనువాదం చేశాము. మొన్ననే ఒక నెల క్రితం ప్రింట్ అయింది, ఇది ఫిబ్రవరిలో. ద ఎవిడెన్స్, ఏన్షియంట్ ఇండియాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వరల్డ్ కంట్రీస్, ఇది ఇంగ్లీషు. హైందవి పుస్తకము కొన్ని వేలు అమ్ముకున్నాము. ఇంకా అది ఇంకా అమ్ముడవుతూనే ఉంటుంది, ఇప్పుడు కూడా అడుగుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు, అడుగుతుంటారు. అయితే ఇది ఈ పుస్తకాల ఆధారంగా ఇవాళ మన యొక్క కాలాంశం ఉంటుంది. ఈ ఏమిటిది భారతీయ సంస్కృతి అంత ప్రాచీనమైనదా? ఎక్కడుంది భారతీయ సంస్కృతి యొక్క పునాదులు అంటే మనము ప్రపంచ దేశాలు లెక్క పెట్టాలి. ఎక్కడ ఏ దేశంలోకి వెళ్ళినా భారతీయ సంస్కృతి యొక్క ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పేది ఇవాల్టి ఆధారాలు కాదు, అంటే ఇవాళ ఏదో అక్కడ దేవాలయం కట్టారు, లేకపోతే అక్కడ ఏదో పెద్ద హనుమాన్ విగ్రహం పెట్టారు, ఇవాల్టివి కాదు. 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితము భారతీయ సంస్కృతి విశ్వమంతా ఉండేది అనే దానికి ఆధారాలు ఇవాళ, ఆనాటి ఆధారాలు ఇవాళ కూడా ఉన్నాయి. ఆ ఆధారాలను మనం కొంత పరిశీలిద్దాం. మనము ఈ పరిశీలనలో భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలను తీసుకోవటం లేదు. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, ఈ దేశాలను తీసుకోవటం లేదు. ఇవి కాకుండా అంటే ఇవన్నీ కూడా అఖండ భారతంలో భాగమే. కాబట్టి మనం కొంచెం అవతలకు వెళ్తే, ఇటువైపు తూర్పుకు వెళ్ళినట్లయితే కంబోడియా అని ఒక దేశం ఉంది, థాయిలాండ్, కంబోడియా. ఈ థాయిలాండ్, కంబోడియా దేశాల్లో ఓంకార్ వాట్ అనేటువంటి, ఆంగోకర్ వాట్ అనే ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఎంత పెద్దదంటే దాదాపు కొన్ని కిలోమీటర్లు ఉంటుందండి, కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అంటారు, స్క్వేర్ కిలోమీటర్స్ ఈ కంబోడియాలో ఉంది. మనందరికీ తెలిసిందే, ఇది యాంకార్ వాట్ అంటారు, యాంకార్ వాట్. అది వాస్తవానికి ఓంకార వాటిక. ఈ ఓంకార వాటిక ఈ పుస్తకంలో నేను బొమ్మ చూపిస్తాను, మనకు కనిపిస్తుంది. ఇగో ఈ కవర్ పేజ్ మీదనే ఉంది, ఓంకార వాటిక. ఓంకార వాటిక ఇది ఎంత పాతది అని చెప్పినట్లయితే, దీన్ని కౌండిన్యుడు అనేటువంటి రాజు దీన్ని కట్టించాడట. కౌండిన్యుడు భారతదేశం నుంచి కంబోడియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక రాణిని వివాహం చేసుకొని వాళ్ళకి నాగరికత నేర్పి, ఆ తర్వాత ఈ ఓంకార వాటిక ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితము ప్రపంచంలోని ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ లో ఏది వస్తాయి అని పోటీ పెట్టినట్లయితే ఈజిప్ట్ లోని పిరమిడ్స్ వచ్చింది. ఈజిప్ట్ లోని పిరమిడ్స్, ఈ కంబోడియాలోని ఓంకార వాటిక, యాంకార్ వాట్, ఇది కూడా అతి ప్రాచీనమైనటువంటి కట్టడాల కింద వచ్చింది.
దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో వాళ్ళు ఈ యాంకార్ వాట్ ని సమర్థించలేదు. చాలా మంది ఆ 400 సంవత్సరాల 500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి తాజ్మహల్ ని ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ గా వాళ్ళు ప్రపోజ్ చేశారు. అయినప్పటికీ యాంకార్ వాటే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయము కట్టడంగా అది గుర్తించబడ్డారు. యుఎన్ అది గుర్తించారు, దానికి గుర్తింపు వచ్చింది. ఈ యాంకార్ వాట్ అనేటువంటిది విష్ణువు యొక్క దేవాలయం. ఇందులో విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు, తర్వాత క్షీరసాగర మథనము, తర్వాత రాముడు జింకని వేటాడే శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ రాముడు జింకని వేటాడేటువంటి శిల్పము, ఈ పక్కన ఈ పైన అదొక శివలింగము, ఆ పక్కన అది కూలిపోయి ఉంది. ఈ పక్కన గణేశుడు, ఈ గణేశుడు కూడా ఓంకార వాటికలోనే ఉన్నాడు, ఈ యాంకార్ వాట్ మందిరంలోనే. ఇది దాదాపు ఒక 1200 సంవత్సరాల క్రితంది. దీన్ని సూర్యవర్మ అనేటువంటి వాడు, రెండవ సూర్యవర్మ ఒక 1000 సంవత్సరాల క్రితం దాన్ని పునర్నిర్మించాడు అని చరిత్ర చెప్తున్నది ఇదైతే. ఆ తర్వాత అక్కడ బాయన్ టెంపుల్, అట్లాగా బాయన్ మందిరాలు, ఈ బాయన్ మందిరాలు ఇవన్నీ చాలా ప్రసిద్ధమైన మందిరాలు. ఇక్కడ మనం ఈ బొమ్మలు చూసినట్లయితే అవి మన భారతదేశంలో మందిరాలు లాగానే ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నటువంటిది జెండా, దాని గురించి చెప్తాను తర్వాత. ఇక్కడ చూడండి ఈ మందిరాలు, ఇక్కడ గరుత్మంతుడు, ఈ పక్కన ఈ మందిరము, ఈ ప్రసాద్ మువాంగ్ మందిరం పక్కన ఒక కొలను కూడా ఉంది. ఇక్కడ ఈ కొలను కనిపించిందా మనకి? దేవాలయాల పక్కల కొలనులు ఉంటాయి, ఈ కొలను ఉన్నది. ఇంకొక తమాషా చూడండి, థాయిలాండ్ వాళ్ళ జెండా ఇది, థాయిలాండ్ వాళ్ళ జెండా. ఆ జెండాలో వాళ్ళు ఈ ఆంకార్ వాట్ దేవాలయాన్ని పెట్టారు. ఇది థాయిలాండ్ జెండాలో ఆంకార్ వాట్ వాళ్ళ థాయిలాండ్ జెండాలో ఉంటుంది. అంటే థాయిలాండ్ అనేటువంటిది భారతీయ సంస్కృతికి ప్రతిబింబిస్తున్నది. ఇంకా భారతీయ సంస్కృతిలో మనకి ఇంకా అటు ఇటు అయిపోయి సెక్యులరిజం వచ్చేసి ఇంకా అన్ని ఇవన్నీ ఈ మధ్య ఇదంతా జరుగుతుంది. కానీ థాయిలాండ్ లో ఇంకా ప్యూర్ హిందూ సంస్కృతి మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. రెండోది, థాయిలాండ్ అవతల ఉన్నటువంటిది ఇంకొక దేశము కంబోడియా. ఈ థాయిలాండ్ పక్కన కంబోడియా దేశం. ఇప్పుడు మనం చెప్పుకున్నది కంబోడియా దేశము. కంబోడియా తర్వాత థాయిలాండ్. ఒక్క నిమిషం, ఇప్పటిదాకా ఆంకార్ వాట్ మనం చెప్పుకున్నది కంబోడియా దేశము, కంబోడియా పక్కన థాయిలాండ్. ఈ థాయిలాండ్ దేశంలో కూడా ఇంకా అనేకమైనటువంటి బౌద్ధ దేవాలయాలు, హిందూ దేవాలయాలు అనేకం ఉన్నాయి, అనేకం. ఇదిగోండి మీకు ఒక దేవాలయం చూపిస్తాను. ప్రసాద్ ఫనామ్ రాంగ్ అనే చోట ఈ దేవాలయం, ప్రసాద్ ఫనామ్ రాంగ్. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితము వెళ్ళి ద్వారావతి అనేటువంటి నగరాన్ని కట్టారు. అక్కడ సుఖోదయ రాజ్యం ఉండేది. ఈ సుఖోదయ రాజ్యం వాళ్ళు థాయిలాండ్ లో వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు పేరు, రాజులకి వాళ్ళు తాము ఇక్ష్వాకు వంశస్థులు, సూర్య వంశస్థులం అని చెప్పుకుంటారు వాళ్ళైతే. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ పూర్వీకులు రాముడనే చెప్తారు. వాళ్ళ పేర్లు ఎట్లా ఉంటాయంటే రామా ఖెమెంగ్. అంటే ఈ ఖెమెంగ్ అనేటువంటిది వాళ్ళ సంస్కృతం యొక్క అపభ్రంశము. రామక్షేమేంద్ర, క్షేమ ఇంద్ర రామ, ఇది దాన్ని ఖేమెంగ్ అని పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఒక రాజు పేరున్నాడండి, సూర్యవంశ రామ మహారాజాధిరాజ, అది ఆయన పేరు. వాళ్ళ పేర్లు, వాళ్ళ దగ్గర దేవాలయాలు ఉంటాయి. అక్కడ గరుత్మంతుడు, తర్వాత హనుమంతుడు, వీళ్ళందరూ ప్రసిద్ధమైనటువంటివి. ఇది చూసారా ఇక్కడ హనుమంతుడు, ఆ తర్వాత ఇక్కడ నటరాజస్వామి విగ్రహం, ఇది విగ్రహాలు, ఇవి దేవాలయాలు ఇవన్నీ. ఆ తర్వాత బౌద్ధం ప్రవేశించింది అక్కడ. బౌద్ధం ఉన్నది, బౌద్ధం యొక్క ప్రభావం పడ్డది. ఆ తర్వాత ఇవాల్టికి కూడా ఈ థాయిలాండ్ ప్రాంతంలో రాజు ఉంటాడు. రాజు, వాళ్ళకి డెమోక్రసీ ఎంత ఉన్నప్పటికీ రాజే వాళ్ళకి ప్రెసిడెంట్. మనకు ప్రెసిడెంట్లు ఎట్లాగో అట్లా రాజు. ఈ రాజు ఎట్లా అవుతాయంటే రాజు కొడుకు రాజు, ఇది రాచరికం నడుస్తుంది. ఆ రాజు కొడుకు మళ్ళీ కొత్త రాజు కావాలంటే అతనికి రాజాభిషేకం చేయాలి, పూజారులు రావాలి. ప్రస్తుతం ఉన్న రాజు పేరు ప్రభాత సోమదేజ పరమిందర మహాభూమి బల అతుల్యదేజ. ప్రభాత సోమతేజ. ప్రభాత అంటే సూర్యుడు, ప్రభాతము, సోమతేజం అంటే చంద్రుని యొక్క తేజము, పరమిందర అంటే మళ్ళీ ఇంద్రుడి యొక్క గొప్ప ఇంద్రుడు,
మహాభూమి బల అతుల్య తేజ. ఇది ఈ ప్రస్తుతం ఉన్న రాజు పేరు ఇదైతే. అయితే మొత్తం అంతా పలకక అతుల్య తేజ అని అంటారు వాళ్ళైతే. అంటే ఇంత ఉన్నది వాళ్ళందరూ కూడా రాముని యొక్క అంశంగా చెప్పుకుంటారు. ఇంకా ఈ థాయిలాండ్ లో మనం చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల్లో మూర్తులు అవి చూసినట్లయితే ఇగో ఇట్లా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తోందా శేషసాయి అంటే శేషతల్పం మీద పడుకున్నటువంటి విష్ణువు, ఆ తర్వాత ఈ పెద్ద ఎలుక మీద వెళ్తున్నటువంటి గణేశుడు. ఈ పక్షిని, ఇది ఒక పక్షి బొమ్మ, దీని పేరు నరగపగ్గిసి, వాళ్ళ భాషలో నరగపగ్గిసి అంటే నరక పక్షి యొక్క వికృతి నరగపగ్గిసి. దాన్ని గరుడ అని కూడా వాళ్ళు అంటారట. గరుడ అంటే నరక స్వర్గ అదంతా అంటే ఈ లోకంది కాదు, ఆ కాలం నాటిది. ఆ తర్వాత కొన్ని పదాలు చూడండి మీరు, ఈ థాయిలాండ్ భాషలో, థాయి భాషలో ఉన్నటువంటి పదాలు. జంతర్ అంటారు. జంతర్ అంటే చంద్రుడు. జతుర అంటే చతుర పదాన్ని వాళ్ళు జతుర అంటారు. ఛయ అంటే జయ అనేటువంటి విక్టరీ, విజయాన్ని జయ అంటాం మనం, ఛయ అంటారు వాళ్ళు. మొండప్ అంటారు. మొండప్ అంటే మంటపాన్ని మొండప్. అప్సర, ఎవరైనా అందమైన అమ్మాయి ఉందని కూడా అబ్బా అప్సర అంటారు. అప్సర అంటే అప్సర. హొలమాన్ ఎవడు వీడు, ఈ దేవుడి పేరేంటి? హొలమాన్ అంటే హనుమంతుడు. ధర్మ పగ్గిసి పిష్ణులోకలా వాళ్ళ దేవుడు ఉంటాడు. విష్ణులోకాన్ని పిష్ణులోక అంటారు వాళ్ళైతే. ఇంకా దేవాలయ, విద్యాలయ, వివాహ, ఈ పదాలైతే యథాతథంగా వాడుకుంటున్నారు థాయిలాండ్ లో. ఈ విధంగా చూసినట్లయితే థాయిలాండ్, కంబోడియా ఈ దేశాలు భారతీయ సంస్కృతికి దర్పణం పట్టేటువంటి దేశాలే. అక్కడ అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. దీని తర్వాత చూసినట్లయితే ఈ లావోస్ అనేటువంటిది ఈ థాయిలాండ్ అవతలు ఉంటది. లావోస్, వియత్నాం, ఈ రెండు. లావోస్ ఒక చిన్న దేశము. ఇక్కడ కూడా ఈ థాయిలాండ్ అంటే ఒక 500-600 సంవత్సరాలు, 800 సంవత్సరాల క్రితం థాయిలాండ్ సంస్కృతి అక్కడికి కూడా విస్తరించింది, అక్కడికి కూడా వెళ్ళింది. అయితే ఈ లావోస్ వాళ్ళకి అక్కడ వట్ఫు అనేటువంటి ఒక పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఉన్నది. ఈ వట్ఫు దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ దేవాలయం. ఇది వట్ఫు దేవాలయం, కనిపిస్తుందా? వట్ఫు దేవాలయం. ఈ పక్కన ఒక సిల్వర్ అంటే వెండి విగ్రహపు తల కనిపిస్తుంది. దాని మీద కొంత చెక్కినటువంటి ఉన్నది. ఈ వెండి విగ్రహం ఎవరిదంటే విష్ణు విగ్రహం. మన దగ్గర కిరీటాలు పెట్టి, చెవులకు పెద్ద పెద్ద రింగులు పెట్టి అట్లా ఉంటారు. ఈ విష్ణువు కొంచెం థాయిలాండ్, లావోస్ అటువంటి కొంచెం చైనీస్ ఫీచర్స్ తో ఉన్నటువంటి, అంటే ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడికి అనుగుణంగా వాళ్ళు విష్ణువుని, హనుమంతుడిని, గరుత్మంతుడిని, శివుణ్ణి వాళ్ళు అట్లాగా మలుచుకున్నారు. మనం కూడా మనకి ఇప్పుడు ఆంధ్రలో ఉన్నట్టుగా రాజస్థాన్ లో కృష్ణుడి విగ్రహం ఉండదు. మనకి ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రలో ఉన్నట్టుగా బెంగాల్లో దేవాలయాలు ఉండవు. ఇక్కడే భారతదేశంలో ఏ విధంగా మార్పులైనాయో అట్లాగా లావోస్ లో కూడా అయినాయి. అట్లాగా విష్ణు విగ్రహం, శివపార్వతుల విగ్రహం. ఇది చూడండి, శివపార్వతులు, వీళ్ళు శివపార్వతులు. ఇక్కడ ఇది నంది మీద ఎక్కినటువంటి శివుడు, కింద ఇది నంది మీద ఎక్కినటువంటి శివుడు. ఇవి వట్ఫులో దొరికినటువంటి శివలింగాలు. ఇవన్నీ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. వీళ్ళు ఇంతటితో ఆగకుండా వీళ్ళు విష్ణువు, శివుడు, గరుత్మంతుడు ఇవన్నీ వేసి తమ సంస్కృతి యొక్క ఆధారం ఏమిటి అంటే, తమ సంస్కృతి యొక్క ఆధారము తమకి పూర్వీకుడు శ్రీరాముడు అని చెప్పుకోవడం కాకుండా వాళ్ళు శ్రీరాముడు విష్ణు పేరు మీద ఒక స్టాంప్ విడుదల చేశారు. ఇది స్టాంప్. మన దగ్గర ఉన్న రాముడు కోమలంగా, శ్యామలంగా ధనుర్బాణాలు పట్టుకొని ఉంటాడు. కానీ రాముడు అట్లాంటి వాడు కాదు, మహావీరుడు. కాబట్టి ఆ మహావీరుడికి అనుగుణంగా ఇక్కడ కండలు తిరిగినట్టు ఉంటుంది. చూడండి, పహల్వాన్ లాగా ఉంటాడు, ఒక బాడీ బిల్డర్, కత్తి పట్టుకొని పహల్వాన్. అటు పక్కనే ఇంకొక స్టాంపు, వట్ఫు దేవాలయం స్టాంపు, ఇంకొక స్టాంపు. అంటే ఇట్లాగా వాళ్ళు తమ సంస్కృతిని, మా సంస్కృతి భారతీయ సంస్కృతి లేదా మా సంస్కృతి, ఈ నేను చెప్పినటువంటి దేశాలన్నిట్లో కూడా వాళ్ళ దేశ కావ్యం, రాష్ట్ర కావ్యం లేదా రాష్ట్ర గానం ఏంటంటే రామాఖ్యాన్ అనేటువంటిది సంస్కృత శబ్దము. రామాఖ్యానము, రామ ఆఖ్యానము. రామ అంటే రాముడు, ఆఖ్యానము అంటే కథ.
ఈ రామాఖ్యానము అంటే రామాయణమే ఈ సంస్కృతులన్నిట్లో కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రసిద్ధంగా ఉన్నటువంటి కావ్యం. నేను చెప్పేది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కాదు, ఇవాళ 2020లో కూడా ఈ దేశాలన్నిట్లోనూ రామాయణమే, మహాభారతం కూడా కాదు, రామాయణమే వాళ్ళ యొక్క గాథ. అక్కడంతా రామాయణం అతి ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు ఈ రవీంద్ర భారతి ఇట్లాంటి చోట్ల వీళ్ళు నాటకాలు, తర్వాత డాన్సులు ఇవన్నీ చేస్తుంటారు. అట్లాగా వాళ్ళ దేశాల్లో డాన్సులు అవన్నీ చేసినప్పుడు ఇతివృత్తాలన్నీ రాముని యొక్క ఇతివృత్తాలే ఉంటాయి, రామాయణ ఇతివృత్తాలే ఉంటాయి. కంబోడియా గాని, థాయిలాండ్ గాని, లావోస్ కానీ. ఇంకొక దేశం ఉన్నది, ఇంకొక దేశం పేరు వియత్నాం. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య చైనాతో గొడవలు పడుతోంది వియత్నాము. ఈ వియత్నాం ని ఎట్లయితే భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారో అట్లాగా వియత్నాం ని ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. ఫ్రెంచ్ వాళ్ళు తర్వాత వియత్నాంకి స్వేచ్ఛ వచ్చింది. ఒక 60 సంవత్సరాలు అయింది. వియత్నాం కూడా స్వేచ్ఛ అదంతా ఉంది. నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం ఇదంతా మనందరికి తెలిసిందే. ఈ వియత్నాం ని ఫ్రెంచ్ లో వాళ్ళు ఏం రాసుకున్నారు? ఫ్రెంచ్ వాళ్ళు చరిత్రకారులు వాళ్ళదంతా ఫ్రెంచ్ లో ఉంటది. ఫ్రెంచ్ చరిత్రకారులు వాళ్ళు వియత్నాం ని చంపా అని రాశారు. చంపా దేశం. కాంబోజ దేశం అంటే కంబోడియా, చంపా దేశం అంటే చంపా దేశం అంటే వియత్నాం. ఈ వియత్నాం లో కూడా ఈ దేశాలన్నింటిలోనూ హిందూ సంస్కృతి, దాని తర్వాత బౌద్ధ సంస్కృతి, బౌద్ధము బాగా ప్రబలినటువంటివి. మీరు ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు నేను చూపించే ఈ ఫోటోలన్నీ వియత్నాం మ్యూజియంలలో గణేశుడు, తర్వాత గరుడు, తర్వాత దేవాలయాలు. ఇవి దేవాలయాలు, వియత్నాంలో దేవాలయాలు. ఇది విష్ణువు, చూసారా? గరుత్మంతుడి మీద ఎక్కిన విష్ణువు. యంగ్ముమ్ అనే చోట శివుణ్ణి ఇట్లాగా వాళ్ళు పెట్టారు. వాస్తవానికి శివుడికి మనము మనిషి వ్యక్తి రూపంలో ఆరాధించము, ఇక్కడ శివలింగాలు ఆరాధిస్తారు. కానీ అక్కడ శివుని విగ్రహం, శివునికి కూడా మనిషి రూపం ఇచ్చారు. ఈ పక్కన ఇంకొక ఫోటో ఉంది, ఇది మీరు ఎవరన్నా గుర్తుపట్టగలరా? ఇది అనంత సాయి మీద పడుకున్నటువంటి విష్ణువు. ఇవన్నీ కూడా వియత్నాం యొక్క సంబంధిత విగ్రహాలు ఇవన్నీ. దాని తర్వాత శివలింగాలు, తర్వాత వీరభద్రుడు, ద్వారపాలు, ఇవి అనేకం ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశాన్ని చంపా అని అంటారు, చంపా. దాని తర్వాత మలేషియా అని ఉంది. మలేషియా ఈ మధ్య మనందరికి తెలిసిందే, ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉంది, ముస్లింలు ఎక్కువగా ఉన్నారు మలేషియా. ఈ మలేషియాలో మీకు కొన్ని పేర్లు చెప్తానండి. మలేషియాలో ఉన్నటువంటి పేర్లు చెప్తాను. ఒక ప్రాంతం పేరు చండీ భుజంగ. దాని తర్వాత ఇంకొక పేరేమున్నది, తర్వాత కోటగెళ్ళంగి అని ఇంకొక పేరున్నది. చండీ భుజంగ, కోటగెళ్ళంగి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు చూడండి, ఈ విగ్రహాలు. ఇదంతా మలేషియా. బౌద్ధ భిక్షువులు, అవలోకితేశ్వరుడు, విష్ణుమూర్తి లాగానే ఉంటాడు, అవలోకితేశ్వరుడు. వియత్నాం, మలేషియాలో ఉన్న పదాలు చూడండి, భాషలో ఉన్నటువంటి పదాలు. ఒక పక్షి ఉంటదంటండి, ఆ పక్షిని అంస అంటారట. అంస ఏంది? అంస అంటే హంస, హంసని అంస అన్నారు. అన్య అంటే అన్య. అంతరాన్ని మనం అంటాం. అంతరం అంటే గ్యాప్, డిస్టెన్స్. దీన్ని అంత అని అంటారు వాళ్ళైతే. అనుగెర అంటే అనుగ్రహాన్ని అనుగెర అంటారు. ఆశ అంటే ఆశనే మన ఆశనే. ఆశ్రమ అంటే హాస్టల్, ఆవాస. లాభ అంటే లాభానే. లక్ష్మణ అంటే వాళ్ళ ఉద్దేశంలో సేనానాయకుడు, వీరసేనా నాయకుడిని లక్ష్మణ అని అంటారు వాళ్ళ పదాల్లో. మలేషియన్ భాషలో ఇవి పదాలు. పుస్తక, పుష్ప, పూరి, సాక్షి, స్వామికి స్వామి, నగరాన్ని నెగర అన్నారు వాళ్ళు. ఉదయ, పుబ, శూన్య, ఇవన్నీ మలయ భాషలో ఉన్నటువంటి పదాలు. ఇవన్నీ మలేషియన్ భాషలో ఉన్నటువంటి పదాలు. ఈ విధంగా చూసినట్లయితే మలేషియాలో ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఇండోనేషియాలో మనందరికీ తెలిసిందే. ఇండోనేషియా అంటే దాదాపు 17,000 ద్వీపాలు ఉన్నాయి. అందులో ఒక ద్వీపం పేరు జావా. ఈ జావాలో చండీ బానోన్ అనేటువంటి ప్రదేశంలో
జావాలో హిందూ దేవాలయాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. ఈ చండీ బాణంలో 9వ శతాబ్దం నాటి దేవాలయాలు చూడండి, 9వ శతాబ్దం నాటి దేవాలయాలు. ఈ కింద చూడండి, ఇది ఈ విగ్రహాన్ని మనం అందరం గుర్తుపడతాం కూడా. ఇండోనేషియా ఇవన్నీ. తర్వాత వీళ్ళెవరు ఇక్కడ వీళ్ళిద్దరు అగస్త్యముని శ్రీరామచంద్రుడు, లేదా అగస్త్యముని, వాళ్ళు విష్ణు అన్నారు, విష్ణు అన్న శ్రీరామచంద్రుడు. అగస్త్యుడు శ్రీరాముడు చాలా ప్రసిద్ధము, రామాయణంలో వచ్చింది. ఈ చండీ బాణోను, తర్వాత మధువకరంగా, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా ఈ భారతీయ దేవాలయాలు, భారతీయ సంస్కృతి అక్కడ ఉన్నాయి. అక్కడ వివాహ పద్ధతి కూడా భారతీయమైనటువంటిదే వివాహ పద్ధతి. ఆ తర్వాత దుర్గాదేవి ఇది చూడండి, దుర్గాదేవి ఒక దేవాలయం యొక్క మ్యాప్. ఇది ఒక దేవాలయం యొక్క మ్యాప్. ఇది అచ్చు మన ఈ లలిత అమ్మవారికి చేస్తారు కదండి శ్రీచక్రం, అట్లా ఉంది చూడండి దేవాలయం మ్యాప్. ఇవి దేవాలయాలు. గౌతమ బుద్ధుడు ఇది. ఆ తర్వాత చండీ సూకోలో ఉన్నటువంటి ఒక విగ్రహం ముందు ఉన్నటువంటి ఒక బొమ్మ. ఇది ఒక విగ్రహం ముందు ఉన్న ఒక దేవుని ముందు ఉన్న, ఏ దేవుడు మనం గుర్తుపట్టేస్తాం వెంటనే. ఒక కొమ్ములు ఉన్నటువంటి ఇది నంది, అంటే శివుని యొక్క దేవాలయం. ఇవన్నీ. ఆ తర్వాత బాలి కూడా, బాలిలో 2100 సంవత్సరాల క్రితమే అక్కడ బాలిలో హైందవ సంస్కృతి ప్రవేశించింది. బాలిలో కూడా అనేకమైన దేవాలయాలు ఉన్నాయి బాలిలో. తర్వాత సువర్ణ, సుమాత్ర, తర్వాత ఇంకొక ద్వీపం పేరు కాళీమంథన ద్వీపంలో జ్వాలాముఖి వాల్కెనోస్ ఉంటాయి. కాబట్టి కాళీమంథన చేస్తుంటుందని మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇక్కడ ఇండోనేషియా రూపీ నోట్స్ కూడా పెట్టా ఇక్కడ ఈ పుస్తకంలో. ఇది చూసారా మీరు? ఈ రూపాయి నోట్ల మీద గరుత్మంతుడు, గణేశుడు బొమ్మలు ఉన్నాయి చూడండి. వాళ్ళ 10,000 రూపాయల నోట్ మీద గణేశుడు బొమ్మ కనిపిస్తుందా? ఈ విధంగా చూసినట్లయితే ఈ ఇండోనేషియా, ఇంకా తర్వాత ఇండోనేషియాలో ఉన్న ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అయితే ఇక మనం చెప్పక్కర్లే. ఫిలిప్పీన్స్ భాష ఇవాళ వాళ్ళకి తెలియదు కానీ ఒక 400 సంవత్సరాల క్రితంగా ఫిలిప్పీన్స్ భాషలో 56 అక్షరాలు ఉండేవి. 56. సంస్కృతంలో కూడా 52 లేదా 56 అక్షరాలు ఉన్నాయి సంస్కృత భాష. తెలుగు భాషలో కూడా 52, 56 అక్షరాలు. తర్వాత వాళ్ళ భాష మీద మన భారతీయ భాషల యొక్క ప్రభావం బాగా పడ్డది. ఇది కొంచెము ఈ తూర్పు నుంచి మనం కొంచెం ఉత్తరానికి వెళ్ళినట్లయితే చైనాలో ఇవాళకి కూడా భారతీయ సంస్కృతి యొక్క ఆనవాళ్లు, దేవాలయాలు, తర్వాత బౌద్ధ విగ్రహాలు, బౌద్ధం యొక్క ప్రభావం అతి ఎక్కువగా చైనా మీద పడ్డది. అక్కడ దేవీ దేవతలు అందరి బొమ్మలు బుద్ధునిలాగానే ఉంటాయి. ఇది చూడండి, చైనాలో కొంచెం చైనీస్ బ్రహ్మ, చైనాలో గీసినటువంటి బ్రహ్మ విగ్రహం. ఇది చైనా యొక్క ప్రసక్తి రామాయణంలో వచ్చింది. రామాయణంలో వాలి సుగ్రీవుడిని చంపడానికి తరుముతాడు. అప్పుడు సుగ్రీవుడు పారిపోయినప్పుడు చైనాకి పారిపోయినాడు, అక్కడికి కూడా వచ్చాట. రష్యాకి పారిపోయాడు, అక్కడికి కూడా వచ్చాట వాలి. ఈ వివరాలన్నీ చెప్తాడు. తర్వాత వానరులు సీతమ్మ వారి కోసం వెతుకుతున్నప్పుడు సుగ్రీవుడు చెప్తాడు వానరులకి, మీరు ఇట్లాగా ఉత్తరం వెళ్ళండి, అక్కడ చీనీ అనే ఒక దేశం వస్తుంది అని చెప్తాడు. ఇది సంస్కృత రామాయణంలో ఉన్నది. ఇవి చూడండి, ఈ విగ్రహాలు చూడండి. ఇవన్నీ చైనాలో ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతి. ఇవాళ ఉన్నాయి ఇవన్నీ దేవాలయాలు. ఇవాళ ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాల క్రితం కట్టినటువంటివి ఇవాళ ఉన్నాయి. ఇవన్నీ చైనా యొక్క బెజ్లిక్ లో 1600 సంవత్సరాల క్రితం కట్టినది బింగ్లింగ్ సి. అందులో ఒక 27 బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఆ భారతదేశం సంస్కృతిలోని గణేశుడిని తీసుకుపోయి, దాని తర్వాత వాళ్ళు గణేశుడు ఇటువంటి విగ్రహాలు బౌద్ధ ప్రభావం వల్ల దాన్ని గణేశుడిని కాస్త బుద్ధుడిలాగా చేసి ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అంటారు. పెద్ద పొట్ట వేసుకొని బాణ పొట్టతో ఉంటాడు లాఫింగ్ బుద్ధ. చూసారా లాఫింగ్ బుద్ధ. ఈ లాఫింగ్ బుద్ధ ఇప్పుడు చైనాలో ప్రసిద్ధి అని అంటారు. ఈ లాఫింగ్ బుద్ధ చాలా ప్రసిద్ధి. తర్వాత
కొరియాలో అయితే అత్యంత పురాతనమైనటువంటివి దాదాపు 2000 సంవత్సరాల పాత బౌద్ధ త్రిపిటకాలు ఉన్నాయి. త్రిపిటకాలు, వాటిని త్రిపిటకానే పిలుస్తారు కొరియా దేశాల్లో. నార్త్ కొరియాలో కూడా ఉన్నాయి. నార్త్ కొరియా గురించి వివరాలు ఎక్కువ సంపాదించలేకపోయాము. సౌత్ కొరియాలో కూడా ఉన్నాయి. నార్త్ కొరియా వివరాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇచ్చాము పుస్తకంలో. సౌత్ కొరియాలో ఉన్నాయి. దాదాపు ఒక 40 దేవాలయాలు, బౌద్ధ దేవాలయాలు, ఆరామాలు ఉన్నాయి. వాటన్నిటి వివరాలు ఇట్లాగా ఈ పుస్తకంలో ఇచ్చాం. తర్వాత ఈ బౌద్ధ సియాంగ్ సిటీలో బౌద్ధ దేవాలయం ఇది కొరియాలో. ఇంకా అటు నుంచి కొంచెం అవతలకి వెళ్ళి సముద్రం దాటి వెళ్ళినట్లయితే జపాన్. జపాన్ అయితే ఇంకా మనం చెప్పనే అక్కర్లే, మీ అందరికీ తెలుసు. జపాన్ లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ మోటార్ సైకిల్స్ ఇవన్నీ వస్తుంటాయి. దానిలో ఒక సైకిల్ పేరు సుజుకి. సుజుకి అంటే ఇదేదో ఉంది మారుతి కార్ లాగా. అట్లనే ఒక కంపెనీ ఉంది, యమహా అని ఒక కంపెనీ ఉంది, యమహా. ఈ యమహా కంపెనీ ఏంటిది? యమహా అంటే వాళ్ళు మ్యూజిక్ లో కూడా ఉన్నారు, మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇది యమ శబ్దంలోంచి వచ్చింది. యమ అంటే వాళ్ళకి అత్యంత శక్తివంతమైన, వాళ్ళకి భయం కల్పించేటువంటి, మరణం అంటే అందరికీ భయం జపాన్ లో. యముడు అంటే వాళ్ళు చాలా భయంకరుడు వాళ్ళ ఉద్దేశంలో. ఓ ఫోటో కూడా ఉంది, యముని ఫోటో. ఇగో ఇక్కడ ఉంది. యమ, ఇది యమ. ఈ కింద యమ. కమకూర అనే ఊర్లో యముని యొక్క విగ్రహం ఇది. చాలా భయంకరుడు ఈ యముడు. ఈ పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు, ఈ పక్కన ఈ పయల్వాన్. ఈ పయల్వాన్ ఎవరు? నారాయణ్ తేన్. ఆ పయల్వాన్ పేరు నారాయణ్ తేన్, అంటే నారాయణుడు. ఈ నారాయణుడు శక్తివంతుడు, వాళ్ళు దుష్టులని శిక్షిస్తాడు. కాబట్టి మనలాగా మనం ఇక్కడ బొమ్మల్లో గీసినట్టు సౌమ్యంగా ఉండడు. పయల్వాన్ ఉంటాడు, కండలు తిరిగి ఉంటాడు, కత్తులు పట్టుకొని ఉంటాడు, అవసరమైతే చంపడానికి గుద్దడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అట్లా ఉంటాడు. తర్వాత సరస్వతిని వాళ్ళు కంగితెన్ అని పిలిచారు. కంగితెన్ లేకపోతే బెజెంటెన్, కంగితెన్ అని పిలిచారు. ఇదిగోండి మీకు సరస్వతి విగ్రహాలు, ఇవి సరస్వతి. అయితే మన దగ్గర వీణ పట్టుకొని ఉంటారు, వాళ్ళకి అక్కడ వీణ తెలియదు. అందుకని వాళ్ళు జాపనీస్ ఒక స్ట్రింగ్ అంటే ఒక తంత్రి వాయిద్యాన్ని ఆవిడ వాదన చేస్తున్నది, కంగితెన్. మీకు ఇంకొక ఆయన పేరు చూపిస్తారండి. ఇగో ఈ విగ్రహం చూడండి, పక్షి కత్తి పట్టుకున్నాడు. వాళ్ళు కరురా అంటారు, కరురా. వాళ్ళకి డా పలకదు, కరురా అంటారు. వాస్తవానికి అది గరుడ. గరుత్మంతుడు చాలా శక్తివంతుడు. అతను విష్ణువుకి వాహనము, అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకని ఆ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తూ శత్రువులందరినీ సంహరిస్తాడు. ఇంకొక ఆయన చూడండి, ఇగో ఇక్కడ ఏనుగెక్కి ఉన్నాడు, ఇంద్రుడు. ఇంద్రుడు. తర్వాత దుర్గాదేవి, బెంటన్, దుర్గాదేవి. ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి యొక్క ఆనవాళ్లు ఇవాళ ఉన్నాయి. నేను నా మిత్రుడు ఒక ఆయన TCS లో పనిచేస్తున్నారు, ఆయన సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు. ఆయన జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చారు, ఈ పుస్తకం చూపిస్తున్నా. ఆయన చూపిస్తుంటే చూస్తున్నారా, బాగుంది సార్. అరే అవును సార్, చాలా ఉంది, అమ్మో చాలా గొప్ప విషయం సార్, అది ఇదని మాట్లాడుతున్నారు. జపాన్, అరే అవును సార్ నేను జపాన్ వెళ్ళానని అన్నారు. జపాన్ వెళ్ళిన తర్వాత ఈ మియాజిమా పార్క్, అరే మియాజిమా పార్క్, ఈ పార్కుకి నేను వెళ్ళాను సార్ అని అన్నాడు ఆయన. అన్నాక అప్పుడు ఈ ఫోటోలు చూశాడండి. మియాజిమా పార్క్, ఈ ఫోటోలు. అరే అవును సార్, ఇక్కడ అవును ఆ పార్క్ లో ఉందా సార్, నేను ఆ విగ్రహాల పక్క నుంచే వెళ్ళాను సార్ అని అన్నాడు. అతను వెళ్ళాడు, విగ్రహాలు చూశాడు, కానీ ఇది మన సంస్కృతి అని అతను గుర్తించలేకపోయాడు. ఇప్పుడు అరే అవును సార్, దీంతో నేను ఫోటోలు కూడా దిగాను, మన గణేశుడు, అరే అవును సార్ అని అంటున్నాడు. అంటే ఇట్లా ఉంది మన పరిస్థితి. మనవాడు బాగా చదువుకున్నటువంటి వాడు, TCS లో సీనియర్ మేనేజరు, ఇంత విద్యావంతుడు కూడా ఆ విగ్రహానికి వెళ్ళి అది మనది అని గుర్తించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అక్కడ కంగిటెన్ అని పిలుస్తారు గణేశుడు. ఇదిగో చూడండి, కంగిటెన్ గణేశుడి విగ్రహాలు. ఆ తర్వాత మరిషిటెన్ అని ఉన్నది. ఆమెనే మగశ్రీ అని కూడా అంటారు. మగశ్రీ లేదా మగాశ్రీ అని అంటారు. మగాశ్రీ కాదు, మహాశ్రీ. హా కాస్త గా అయింది వికృతి. మహాశ్రీ అంటే మహాశ్రీ అంటే లక్ష్మి, మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి దేవాలయము జపాన్ లో ఉంది, క్యోటోలో ఉంది. ఈ క్యోటోలో ఆమెను కిచిజోటెన్ అని కూడా పిలుస్తారు.
మగాశ్రీ కిచిజోటెన్. ఇది ఆమె విగ్రహం. జాపనీస్ మొహం లాగా ఉంటుంది, కానీ చూడండి ఆమెకి మామూలు బట్టలు వేయరట. మోస్ట్ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ బట్టలు, చాలా వైభవంగా ఉంటుంది ఆమె దేవాలయం. మామూలుగా ఉండదట. మామూలు బౌద్ధ దేవాలయాలన్నీ మామూలుగా నిర్మాణం అట్లా, కానీ ఈ దేవాలయం మాత్రం చాలా ధనము, అదంటే ధనము వైభవాన్ని ఇది ఆ మగాశ్రీ కిచిజోటెన్ మంత్రము బీజాక్షరాలు చూడండి. సంస్కృతం శ్రీలాగా లేదు ఇది. ఆ తర్వాత శివపార్వతులు నందుల మీద, శివపార్వతులు. తర్వాత ఇది కామకూరాలో బుద్ధుని యొక్క విగ్రహం. ఈ విగ్రహం ఎంత పెద్దదంటే దానిలోకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ మెట్లెక్కి దాని మీద దాకా విగ్రహం పై దాకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా కనుక చూసినట్లయితే జపాన్ దేశంలో భారతీయ సంస్కృతి యొక్క ఆనవాళ్లు నాడు కాదు నేడున్నాయి. ఇవన్నీ ఇప్పటివి కాదు, కొన్ని 1500 సంవత్సరాల పురాతనమైనటువంటివి. అట్లా రష్యాలోకి వెళ్ళినట్లయితే రష్యాలో దాన్ని ఋషిక దేశం అని అన్నారు. ఈ ఋషిక దేశంలో స్టెరయా మైనా అనేటువంటి ఊర్లో 2007 అనుకుంటా, 2007లో ఒక వార్త వచ్చింది. ఈ విగ్రహం దొరికింది, స్టెరయా మైనా విష్ణు స్టాచ్యూ. ఈ పక్కన చిన్న అక్షరాల్లో రాసి కూడా ఉంది, విష్ణు స్టాచ్యూ స్టెరయా మైనా. 2007లో తవ్వకాల్లో దొరికింది అది రష్యాలో. దాంతో వాళ్ళు ఆ విగ్రహం కూడా 1400 సంవత్సరాల పురాతనమైన విగ్రహం అని అప్పుడు రష్యాలో ఆర్కియాలజిస్ట్ అనుకున్నారు. మా దేశంలో విష్ణు విగ్రహం దొరికింది, మా దేశంలో సంస్కృతి కూడా అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి అని వాళ్ళు అనుకున్నారు, ఈ స్టెరయా మైనా. అట్లాగే పియాండ్జికెంట్ అని ఉంది. పియాండ్జికెంట్ వద్ద గుహలు ఉన్నాయి, గుహలు. ఆ పియాండ్జికెంట్ వద్ద ఉన్న గుహల్లో ఇలాంటి బొమ్మలు ఉన్నాయి, ఆ గుహల్లో ఉన్నాయి. చాలా పురాతనమైనది, దాదాపు 1200 సంవత్సరాల పురాతనమైనది. ఇది ఏమిటి బొమ్మ అంటే శివుడు పులితోలు కట్టుకొని పాములు వేళ్లాడుతుంటే రష్యన్ ప్రమథులు అతన్ని పూజిస్తున్నారు, పియాండ్జికెంట్. అట్లాగే పియాండ్జికెంట్ లో దొరికినటువంటి విగ్రహాలు. ఆ తర్వాత రష్యాలో సైబీరియా ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 1600 సంవత్సరాల పురాతన బౌద్ధ గ్రంథాలు ఇవాల్టికి ఉన్నాయి, చెక్కల మీద రాసి. ఆ తర్వాత రష్యాలో వాళ్ళు ఒక ఆమె వచ్చింది కూడా ఎక్కడికి, మన కంచి శంకరాచార్య దగ్గరకు వస్తే ఆమె నీ పేరేమిటి అన్నారు. ఆమె నా పేరు లోపాముద్రోవా అన్నది. లోపాముద్ర అనేటువంటిది అగస్త్యుని భార్య పేరు. ఆమె పేరుని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ సంస్కృతిలో ఉన్నది, ఆ పేరుని పెట్టారు. ఇలా చూసినట్లయితే రష్యా కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. దాని తర్వాత గ్రీసు, ఈజిప్టు, ఇవన్నీ మనం చెప్పుకోక్కర్లేదు. యూరోప్ లో కనుక వెళ్ళినట్లయితే, యూరోప్ లో మీకు ఒక విగ్రహం చూపిస్తాను, మీరు ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాము, ఒక్క నిమిషము. ఇటలీ దేశంలో ఉంటది అది, ఇటలీలో. యూరోప్ లో కూడా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంస్కృతి ఇక్కడ వచ్చింది. యూరోప్ లో ఋషిక, తర్వాత ఇటలీలో ఇప్పుడు రోమ్ ఉంది. రోమ్ లో పోపు ఉన్నారు. ఈ పోపు తన చర్చ్ కోసం అని చెప్పేసి పెద్ద క్యాథీడ్రల్స్ అవి కట్టేటప్పుడు తవ్వకాలు అవన్నీ చేశారు. తవ్వకాలు చేసినప్పుడు అక్కడ బయటపడ్డది ఇది. ఇప్పుడు కాదు, ఒక 80 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితమో. ఇది ఇప్పటిది కాదు అని వాళ్ళ తాత పరిశోధనలు చేసి, ఈ విగ్రహం ఇప్పటిది కాదు, ఇదేదో ఈ రాయి ఇదేదో ఇది ఇప్పటిది కాదు, ఇది 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఎట్రుస్కన్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి, ఎట్రుస్కన్ నాగరికతకు సంబంధించిన విగ్రహాలు ఇవి అన్నారు. ఇంకొక విగ్రహం చూపిస్తాను, ఇది చూడండి. ఇది బొలోగ్నాలో పెట్టారు, బొలోగ్నా. ఈ బొలోగ్నాలో ఈ విగ్రహము పక్కన త్రిశూలం పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన మీద బట్టలు ఏమి ఉండవు, ఒక పాము ఏదో వేళ్లాడుతుంది, ఒక చేతిలో ఏదో డప్పు లాంటిది పట్టుకున్నాడు. బొలోగ్నాలో క్రాస్ రోడ్స్ మీద పెట్టిన పెద్ద విగ్రహం అదైతే శివుని విగ్రహం. రోమ్ మీద సూర్య సంస్కృతి యొక్క ప్రభావం ఎంత పడ్డదంటే దాన్ని ప్రభావాన్ని తీయలేక ఆఖరికి సూర్య సంస్కృతి మీద చర్చ్ సిలువ పెట్టుకొని ఇట్లాగా ఈ సూర్య సంస్కృతి. ఈ రోములో పాత నాణాలు ఇవైతే ఇప్పటివి కావు, దాదాపు ఒక 2000 సంవత్సరాల పురాతనమైన నాణ్యాలు ఇవి. చూడండి సూర్యుని యొక్క సంస్కృతి. 7 గుర్రాల మీద సూర్యుడు వెళ్తున్నట్టు, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అనేటువంటి శ్లోకం మనందరికీ తెలిసినటువంటిది. ఈ రోములో
ఇవాళటికండి ఇవాళ కూడా సోనియా గాంధీ గారి పెళ్లి కూడా అట్లాగే అయ్యింది. అంటే ఇటలీలో గనక వివాహం చేసుకున్నట్లయితే ఒకళ్ళ మీద అంటే వధూవరుల మీద మిగతా వాళ్ళు బియ్యము జల్లుతారు. బియ్యము జల్లుతారు. మనం ఇక్కడ బియ్యంలో పసుపు కలుపుతాం, అక్కడ పసుపు పండదు కాబట్టి పసుపు కలపరు. కానీ బియ్యం జల్లడం మాత్రం అది రోములో చేస్తారు. ఇటలీ సంస్కృతి అదైతే. ఇలా గనక చూసినట్లయితే ప్రపంచమంతా భారతీయ సంస్కృతి యొక్క ఆధారాలు. యూరోప్ లోకి వెళ్ళినట్లయితే యూరోప్ లో కొన్ని పండగలు చెప్తారండి. స్లావిక్ ప్రజలు ఉన్నారు, స్లావ్స్ అని అంటారు. ఈ టెన్నిస్ లో డోచోవిక్కో ఏదో ఉన్నాడు, ఒక పెద్ద టెన్నిస్ స్టార్, లాన్ టెన్నిస్ స్టార్ ఒక ఆయన ఉన్నాడు. గ్రాండ్ స్లామ్లు అవన్నీ గెలిచాడు, డోచోవిక్ అంటారు. ఆయన స్లావిక్ వాడు. స్లావ్ అంటే స్లావ్ అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి వాడు. ఈ స్లావ్ జాతి వాళ్ళు ఒక పండగ జరుపుకుంటారు, దాని పేరు మస్లెనిత్సా. ఈ పండగని ఈ ఏప్రిల్ మాసంలో జరుపుకుంటారు. ఆ మస్లెనిత్సాలో గ్రామంలోని వారందరూ ఒక బొమ్మని తయారు చేసి, ఒక గడ్డి బొమ్మని, దాన్ని ఏదో బొమ్మలు దానికి ఏదో అంతా చేసి బెలూన్లు పెట్టి ఆఖరికి ఏం చేస్తారంటే అందరూ చేరిన తర్వాత ఆ బొమ్మని కాల్చేస్తారు. ఏప్రిల్ నెలలో బొమ్మని కాలుస్తారు. అప్పుడే వాళ్ళకి చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది. ఈ బొమ్మని కాల్చేసిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు నీళ్లు జల్లుకుంటారు. ఇది మస్లెనిత్సా పండగ. దాంతో వాళ్ళకి స్ప్రింగ్ సీజన్ ప్రారంభమైంది. చైత్ర మాసం లాగా స్ప్రింగ్ సీజన్ ప్రారంభమయ్యి దాంతో సమ్మర్ వస్తుంది, వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వస్తుంది అని ఈ మస్లెనిత్సా పండుగ జరుపుకుంటారు. మనకు కూడా వసంతకాల ప్రారంభంలో మనము హోలీ పండుగ జరుపుకుంటాం. ఇది భారతీయ సంస్కృతి. ఇది వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఈ రోమ్ లో ఇంకొక పండుగ ఉండేది. వాళ్ళు సెరునున్నోస్ అనేటువంటి ఓ పాత పేగన్స్ అంటారు, PAGAN పాగన్స్ అంటారు. ఈ పాగన్స్ అంటే విగ్రహారాధకులు. ఈ విగ్రహారాధకుల యొక్క మతాలని, ధర్మాన్ని నాశనం చేయడానికి క్రైస్తవం 2000 సంవత్సరాలుగా యూరోప్ లో పనిచేసి విగ్రహారాధకుల మతాలన్నీ నాశనం చేసేసింది. ఈ విగ్రహారాధకుల యొక్క ఒక దేవుని పేరు సెరునున్నోస్. ఈ సెరునున్నోస్ ఆయన పక్కన జింకలు, ఒక చేతిలో పాము, ఇంకొక చేతిలో డప్పు, ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఇది సెరునున్నోస్ అంటే ఎవరు? పశుపతి. ఈ సెరునున్నోస్ ని ప్యారిస్ యొక్క నార్టర్ డామ్ అని ఒక క్యాథీడ్రల్ ఉంది, అంటే పెద్ద చర్చ్ ని క్యాథీడ్రల్ అంటారు. ఆ క్యాథీడ్రల్ యొక్క భూగర్భాల్లో ఉన్నాయి. భూగర్భాల్లో అంటే దాని యొక్క బేస్మెంట్స్ లో ఈ సెరునున్నోస్ యొక్క విగ్రహాలు దొరికినాయి. సెరునున్నోస్ ఇట్లా కూడా ఉంటాడట, ఆసనం వేసుకొని. ఇవేవి మన దేశంలోని విగ్రహాలు కావు. ఇవన్నీ యూరోప్ లో మ్యూజియంస్ లో వాళ్ళ దేశాల్లో దొరికిన ప్రాచీన విగ్రహాలు అవన్నీ దాచిపెట్టినటువంటివి. ఆ రోజుల్లో అంటే 2000 సంవత్సరాల క్రితము యూరోప్ లో ప్రకృతి పూజ విపరీతంగా ఉండేది. ఈ విగ్రహారాధకులు, ఈ మూర్ఖులు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు జీసస్ ని పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు జీసస్ ఎవడో మేము పొమ్మన్నారు ఈ విగ్రహారాధకులు. దాంతో ఏం చేశారంటే ఈ విగ్రహారాధకుల మీదకి ఈ చర్చను ఎట్లా రుద్దాలని ఆలోచించి ఈ ప్రకృతి పూజ మీద జీసస్ ని ఎక్కిచ్చారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చలికాలంలో మంచి చలి, డిసెంబర్ ప్రాంతంలో చెట్లను తెచ్చుకునేవాళ్ళు. చెట్టుని తెచ్చి కొన్ని చెట్లు ఉండేవి, స్పెషల్ చెట్లు. ఆ చెట్లని వాళ్ళు వాటికి పూజ చేసి ఆ చెట్లకి వాళ్ళు ఆకర్షణలు అవన్నీ పెట్టేవాళ్ళు. దాన్ని బాగా అట్రాక్షన్స్ తో అలంకరించేవారు. దాని మీద రంగురంగుల బొమ్మలు, రంగురంగుల కొవ్వొత్తులు ఇట్లాగా పెట్టి. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, ఆ చెట్లని రాత్రంతా పెట్టి ఈ చెట్టు మన కోరికలు తీరుస్తుంది అని చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి ఏవో కోరికలు ఉంటాయి. ఏవో కొత్త బట్టలు కావాలనో, వాహనాలు కావాలనో, లేకపోతే ఏదో కొత్త షూస్ కావాలనో. వీళ్ళు అవన్నీ ముందే కనుక్కుంటారు. ఈ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ కోరికలు ఏమిటో కనుక్కొని కుటుంబంలో అవన్నీ కొని ఆ చెట్టు కింద రాత్రి ఎవరు చూడనప్పుడు రాత్రి పెట్టి పొద్దున రాగానే, అరే రాత్రి మనం పూజ చేసాం, పొద్దునే మన కోరికలు తీర్చింది చెట్టు అని చెప్పేసేసి
ఏమండి ఈ ప్రకృతి పూజ అనేటువంటిది హిందువులు చేస్తారు, భారతీయ సంస్కృతి. ఇట్లా కోరికలు తీర్చేటువంటి చెట్టు హిందువులకు ఉన్నది, దాన్నే మనం కల్పవృక్షం అని అంటాం. కల్పవృక్షం. ఈ క్రిస్టియన్లు దీన్ని పట్టుకున్నారు. ఈ క్రిస్టియన్లు ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం పట్టుకొని దాంతో జీసస్ ని పాపులరైజ్ చేయడానికి, జీసస్ ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. జీసస్ ఎప్పుడో మార్చిలోనో ఏప్రిల్లోనో ఎప్పుడో పుట్టాడు. జీసస్ బర్త్డే ఎవరికి తెలియదు. ఈ చెట్ల పండుగ నాడు జీసస్ పుట్టాడు అని ప్రచారం చేశారు. చేసి జీసస్ పుట్టిన రోజుని చెట్ల పండుగ నాడు జరుపుతారు. అదే డిసెంబర్ 25. డిసెంబర్ 25 నాడు జీసస్ పుట్టలేదు. డిసెంబర్ 25కి కల్పవృక్ష చెట్టుకి సంబంధం లేదు. క్రిస్మస్ ట్రీకి, క్రిస్టియానిటీకి, జీసస్ కి సంబంధం లేదు, బైబిల్లో లేవు. కానీ ఈ పాగన్ అంటే ఈ విగ్రహారాధకుల పండగ మీదకి జీసస్ నెక్కిచ్చి ఈ విధంగా చేశారు. అది కాబట్టి మనం చూసినట్లయితే మన కల్పవృక్షము క్రిస్మస్ ట్రీగా మారిపోయింది. ఇవాళ అమెరికా వంటి దేశాల్లో తర్వాత అదొక పెద్ద వ్యాపారంగా మారింది. ఇంకా అనేకమైన ఇతర అంశాలు ఉన్నాయి. మనమైతే రొముల్లా సంస్కృతి ఉంది. అంటే జిప్సీలు వాళ్ళు, ఈ రొముల్లా సంస్కృతి వాళ్ళు భారతీయ భాషకి సంబంధితమైనటువంటి, ఇంకా చెప్పాలంటే భారతీయ కూడా హిందీ పదాలతోనే వాళ్ళ భాష సంస్కృతి అంతా నడుస్తుంది. ఇవాళకి కూడా వాళ్ళు జిప్సీలు అని అంటారు అక్కడైతే. ఇదే వీళ్ళని ఏం చేయాలి, ఇంత భారతీయ సంస్కృతి దీని అంతటిని మనం ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి తర్వాత వీళ్ళు మగవాళ్ళని మారిస్తే స్త్రీలు మారమన్నారు. మీరేమన్నా మారండి రోడ్డు మీద, మేము ఇంట్లో అంతా పాత సంస్కృతిని పాటిస్తామంటే, పాత సంస్కృతిని పాటించే వాళ్ళని విచ్చెస్ అంటే మంత్రగత్తెలు అని చెప్పి విచ్ హంట్లు చేశారు. విచ్ హంట్లు చేసి కొన్ని లక్షల మంది, 60-70 లక్షల మంది మహిళల్ని చంపించారు. ఈ విచ్ హంట్ అనేటువంటిది మొత్తం యూరోప్ లో 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం దాకా కొన్ని లక్షలు, నేను చెప్పినా కదండి 60 లక్షలు, తర్వాత 70 లక్షల మంది ఆ విధంగా విచ్ హంట్లో చనిపోయారు. విచ్ హంట్ అనేది చాలా, ఎవరన్నా పడకపోతే విచ్ అని చెప్పడం చంపేయడమే. ఆ విచ్చుల యొక్క ఆస్తుల్ని ఎవరన్నా దోచుకోవచ్చు. ఇట్లా చెప్పి అనేక మందిని మహిళల్ని చంపి అట్లాగా క్రైస్తవాన్ని యూరోప్ లో ప్రతిపాదించారు. ఇంగ్లాండ్ చూసినట్లయితే ఇంగ్లాండ్ రాజు, ఇంగ్లాండ్ లో కూడా ఇంగ్లాండ్ లో 2000 సంవత్సరాల క్రితం యజ్ఞాలు జరిగేవి. యజ్ఞాల్లో వాళ్ళు పిడకలు, తర్వాత చెట్లు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ వేసి యజ్ఞాలు చేసేవాళ్ళు ఇంగ్లాండ్ లో. ఇంగ్లాండ్కి రాజు కావాలంటే రాజుకి ఆయనని ఒక రోజు తీసుకొచ్చి ఒక కుర్చీ మీద కూర్చోబెడతారు. ఈ కుర్చీ మీద కుర్చీ ఎట్లా ఉంటుంది, కుర్చీకి చెక్క కుర్చీ. ఇవాళకు కూడా ఇవాళ ఇంగ్లాండ్ ప్రిన్స్ చార్ల్స్ వీళ్ళందరినీ కూడా ఆ చెక్క కుర్చీ మీద, అది 1000 సంవత్సరాల పాత కుర్చీ, చెక్క కుర్చీ. ఆ కుర్చీకి 2 సింహాలు ఉంటాయి. ఆ సింహాల మీద ఉన్న చెక్క కుర్చీ, అదే వాళ్ళ అదేది థ్రోన్ అంటారు. ఇంగ్లీష్ లో థ్రోన్ అని అంటారు. వాళ్ళ గద్దె, రాజు యొక్క గద్దె. ఏంటి చెక్క, ఎందుకు ఈ చెక్క అంటే, ప్రపంచంలో సింహాలు ఉండేవి ఆఫ్రికాలోను, ఇండియాలోనే, భారతదేశంలోనే. ఈ సింహాల యొక్క ఆసనం, సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేసి రాజుగా చేసేది భారతదేశమే, ఆఫ్రికాలో కూడా కాదు. కాబట్టి ఇవాళ కూడా ఇంగ్లాండ్ లో 1000 సంవత్సరాల క్రితం నుంచి పాటిస్తున్నది ఏంది, రాజ్యాభిషేకం చేస్తారు. ఇవాళకి కూడా చర్చిలు, ఫాదర్లు, ప్రీస్టులు వాళ్ళు వస్తారు, బిషపులు వచ్చి రాజు మీద నీళ్లు జల్లుతారు. నీళ్లు జల్లడం అంటే అభిషేకం చేయడము, సింహాసనం మీద కూర్చోబెట్టడము. ఇంకా తర్వాత ఇంగ్లీష్ భాషలో అనేక పదాలు ఉన్నాయి, అనేక పదాలు, అవన్నీ సంస్కృతమే. ద్వార, డోర్, సప్త 7, సెప్ట 7, అష్ట ఆక్ట, నవ 9, ఆ తర్వాత భ్రాత బ్రదర్, మాత మదర్, పితృ ఫాదర్, దంత సంస్కృతం, డెంటల్ ఇంగ్లీష్, నామ నేమ్, కాకి కాకః సంస్కృతం, క్యాకిల్ అది ఇంగ్లీష్, ఇంగ్లీష్. లోక, భూవర్లోక, సువర్లోక, భూలోక, లొకేల్, లొకేషన్, ఇవన్నీ మనం ఇట్లా చూసినట్లయితే అనేకం ఉన్నాయి. తర్వాత నేను ఈజిప్ట్, తర్వాత మిడిల్ ఈస్ట్ స్కిప్ చేస్తాను, నేను అరేబియాకి వస్తాను. అరేబియా మనకు సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి, అరేబియాలో
అరేబియాలో అసలు మనకి భారతీయ సంస్కృతి ఆధారాలు ఏముంటాయి అనుకుంటాం. అరేబియా నుంచి వచ్చినటువంటి అతి పెద్ద మతము ఇవాళ ఇస్లాం. ఇస్లాంకున్న ఏకైక గ్రంథము, ఏకైక గ్రంథము ఖురాన్. ఈ ఖురాను సూరాలలో రాయబడ్డది. ఖురాన్ లో మన ఎట్లా చాప్టర్స్ ఉంటాయో సూరాలు అంటారు, సూరాల్లో రాశారు. ఈ ఖురాన్ లోని మొదటి సూర ఎవరు చదవరు. అది 3 అక్షరాలు ఉంటాయి. అలీఫ్ లామ్ మీమ్ అని 3 అక్షరాలు ఉంటాయి. ఆ 3 అక్షరాలు ఎవరు చదవరు. వాటిని చదివినా అలీఫ్ లామ్ మీమ్ అని చదివేస్తారు. తర్వాత రెండో సూరా నుంచి ఖురాను, దాని యొక్క వ్యాఖ్యానము ఇవన్నీ ఉంటాయి. ఈ మొదటి సూరాను ఎందుకు చదువుతలేదు అలీఫ్ లామ్ మీమ్ అని చెప్తే, స్వామి రామతీర్థ 1916లో లాహోర్లో చెప్పారు. అరబిక్ గ్రామర్ ప్రకారము ఈ లామ్ గనక అకారానికి మకారానికి మధ్యన వస్తే, ఆకి మాకి మధ్యన వస్తే అప్పుడు లా అని అనకూడదు, ఊ అనాలి. అది అరబిక్ గ్రామర్. దాని ప్రకారము మొదటి సూర అలమా అని రాస్తారు, ఔం అని చదవాలి, అంటే ఓం. ఖురాను ఓంకారంతో ప్రారంభమవుతుంది. అరేబియాని ప్రాచీన కాలంలో కేదార్ అని పిలిచారు. ఎట్లా చెప్తారండి కేదార్ అని? మనం ఏదో ప్రజ్ఞాభారతి కార్యక్రమం కేదార్ అని అంటారని అంటే అట్లా ఏం లేదండి. బైబిల్లో, ఇప్పుడు బైబిలే కదండి, ఖురాన్ కూడా పురాతనం బైబిలే కదా. బైబిల్లో ఈసయా 21:16-17, జెనిసిస్ 25:13, ఎజికీల్ 27:21 వీటన్నిట్లో కూడా కేదార్ అని ఉన్నది. కేదార్ మధ్యలో ఒకరికి కోపం వస్తుంది. బైబిల్లో ఒకరికి కోపం వచ్చి, ఏమనుకుంటున్నారా మీరు, యేసుని కనుక మీరు స్వీకరించినట్లయితే ఈ కేదార దేశపు యువరాజులు అందరూ సర్వనాశనం అయిపోతారంటాడు. ఏమిటి ఆ కేదార్ అంటే అరేబియానే. అక్కడే శివుని యొక్క పూజ విపరీతంగా జరిగినది. ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క ముత్తాత ఒకని పేరు కేదార్. మహమ్మద్ ప్రవక్త ముత్తాత ఒకని పేరు కేదార్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల పేర్లు, హరన్ అనే ఒక ప్రాంతం ఉన్నది. అక్కడ హరన్ అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ తర్వాత యెమెన్ దేశంలో, ఇదిగో చూడండి, యెమెన్ దేశంలో దొరికిన విగ్రహాలు ఇవి, పురాతన విగ్రహాలు. యెమెన్ అంటే అరేబియానే. యెమెన్, అరేబియా ఈ రెండు పక్క పక్కనే ఉన్నటువంటివే. దాని తర్వాత నమస్ అంటే నమస్కరించటము, పూజ చేయటము, నమస్కరించడం, పూజ. దానిలోంచే వచ్చింది నమాజ్. అలీఫ్ లామ్ మీమ్ గురించి చెప్పాము. ఇది చూడండి, మక్కా మసీదులకి పోయినప్పుడు హజ్ యాత్రలో వాళ్ళు అంగరఖాలు వేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది. ఆయన ఒక యజ్ఞోపవీతం కట్టుకునే పోవాలి. ఇవి అరేబియాలో దొరికినటువంటి విగ్రహాలు. ఇవన్నీ హిందూ సంస్కృతి కాదా? ఇది చెప్పండి. శైవులు చెప్తారు ఏమండి, మేము రోజుకి, మీరు ఒక రోజు, వాస్తవానికి శైవులు, ఆరాధ్య శైవులు, శ్రౌత శైవులు అని భారతదేశంలో ఉన్నారు. వీళ్ళు ఒక రోజు కాదు, రోజుకి 6 సార్లు చేయాలి. షట్కాల శివ పూజ దురంధరులు అవ్వాలి. అయితే ముస్లింలు కూడా 6 సార్లు నమాజ్ చేయాల్సిందే. అయితే అర్ధరాత్రి నమాజ్ని మాత్రం వదిలిపెట్టారు, 5 సార్లు నమాజ్ మాత్రం చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళైతే. ఇట్లా గనక చూసిన, కానీ అక్కడ చాలా కఠినంగా ఈ వేరే ఆధారాలన్నీ తీసేసి అరబ్ సంస్కృతిని వాళ్ళు ప్రచారం చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేసి అక్కడ సంస్కృతిని నాశనం చేసి, ఇవన్నీ ఇట్లా మనం కనుక చెప్పుకుంటూ పోయినట్లయితే విశ్వమంతా భారతీయ సంస్కృతి ఉండేది. దాని యొక్క ఆధారాలు నేను ఇప్పుడు చెప్పినవి దాదాపు మీకు ఒక పావు కూడా చెప్పుండను, ఒక 20% చెప్పానేమో, 15%. ఈ పుస్తకంలో ఉన్నది కూడా చాలా తక్కువ. ఈ పుస్తకాలు, ఏది హైందవి అని ఒక పుస్తకము, తర్వాత ఎవిడెన్స్ అని ఇంగ్లీష్ లో, అదే హైందవి అంశాలు. ఈ పుస్తకాల్లో ఉన్నది కూడా చాలా తక్కువ. వివేకానంద రాక్ మెమోరియల్ వాళ్ళు 1960లలో వేసిన పుస్తకము, అది చాలా కాస్ట్లీ. అది 8,000-10,000 రూపాయల బుక్. చాలా గ్రంథం అది, ఇంతలావు గ్రంథం అది. ఆ గ్రంథంలో కూడా చెప్పింది తక్కువ, అతి తక్కువ, చాలా తక్కువ. అంత పెద్ద గ్రంథంలో
భారతదేశం యొక్క సంస్కృతి అత్యంత పురాతనమైనటువంటిది. మీకు ఒక విషయం చెప్పేసి ముగిస్తాను. సౌత్ అమెరికాలో గణేశుని విగ్రహాలు దొరికినాయండి. గణేశుని విగ్రహాలు పాతవి, ఒక 1500 సంవత్సరాల పురాతన గణేశుని విగ్రహాలు దొరికినాయి. తమాషా ఏమిటంటే అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఎక్కడా ఏనుగులు ఉండవు. వాళ్ళకి ఏనుగులు తెలిసే ప్రసక్తే లేదు. మరి అక్కడ గణేశుని పూజ ఎట్లా జరిగింది? ఏనుగులు ఉంటే ఆఫ్రికాలో ఉన్నాయి, ఏనుగులు ఉంటే లేకపోతే భారతదేశము, థాయిలాండ్ ఇక్కడ ఉన్నాయి. మరి సౌత్ అమెరికాలో గణేశుని పూజ ఎట్లా జరిగింది? స్టెరియామైన రష్యాలో విష్ణువు యొక్క విగ్రహం ఎట్లా దొరికింది? రోములో శివలింగం ఎట్లా దొరికింది? ఈజిప్టులో 4000 సంవత్సరాల క్రితం దేవుని కళ్యాణాలు ఫారోలు చేశారు అని రాసి ఉన్నది. ఫారోస్ అక్కడ దేవాలయాల్లోకి రాజులను కూడా అనుమతించేవారు, కేవలం ఆ పూజారులు మాత్రమే వెళ్ళాలట. ఇట్లా కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని నేను ఎన్నో దేశాలు ఇంకా చెప్పలేదు కొన్ని, ఇంకా సరే మనకి కాలము ఇదంతా. ఈ విధంగా మనం చూసినట్లయితే భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. నా మిత్రుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజరు జపాన్ పోయి కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనము మన కళ్ళు తెరుచుకొని మన సంస్కృతి ఎంత గొప్పది, ఈ సంస్కృతిని పరిరక్షించడానికి మనం ఏం చేయాలి? మనము హిందూ కార్యకర్తలము, మన భారతీయులు మనం ఏం చేయాలి? మన సంస్కృతిని బయటవాడు గుర్తించడం కాదు, మన సంస్కృతిని మనం గుర్తించాలి. మన సంస్కృతిని మనం మన పిల్లలకి, మన యొక్క మిత్రులకి మనలో మనం ప్రచారం చేసుకుంటే చాలు. భారతదేశము వైభవమైన దేశమే, భారతదేశము ప్రపంచంలోని విశ్వగురువు. కానీ మన తల్లి గురించి మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే చైనా వాడో లేకపోతే పాకిస్తాన్ వాడో చెప్తారా? ఎప్పుడైతే మనం గట్టిగా ఉంటామో, ఎప్పుడైతే భారతీయ హిందువులందరూ తమ సంస్కృతితో ఏకాత్మ భావన ప్రకటించి వాళ్ళందరూ గట్టిగా అవుతారో అప్పుడు ప్రపంచమంతా కూడా ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది. ఆ మార్పులో భాగంగా మనమందరం ఇవాళ ఉన్నాం. మన కళ్ళ ముందు మార్పు జరుగుతుంది, మనమందరం మార్పులో భాగమే. కానీ మనం ఇంకా అది గుర్తించే స్థాయిలోనో లేకపోతే ఈ మార్పుని మనము గమనించే స్థాయిలో మనం మార్పులో కొట్టుకుపోతున్నాం. ఈ కొట్టుకుపోతున్నప్పుడు కూడా మనము మన మిగతా బంధువులకి, మన పరివారాలకి, మన కుటుంబాలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన మిత్రులకి అందరికీ భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని మనం తెలపాలి. విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి అనేటువంటిది నేను రాసినటువంటి ఒక పుస్తకము. దీనికి ఆధారాలు కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఇవాళ నాకు తెలిసినటువంటి ఈ అంశం గురించి మీతో మాట్లాడడానికి పిలిచినటువంటి ప్రజ్ఞాభారతి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నిజంగా ఈరోజు చాలా అద్భుతమైనదే అనుకోవాలి. ఎందుకంటే విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి అనేది రియల్ గా మనం ఓన్లీ అఖండ భారత్ అనేది ఏదైతే అంటున్నామో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా, కానీ ఎంటైర్ మీరు మొత్తం టోటల్ వరల్డ్ నే కవర్ చేశారు. మొత్తం వరల్డ్ ని కవర్ చేయకుండా వాటితో పాటు ఎవిడెన్సెస్ తో కూడా మీరు బుక్ లో ప్రిపేర్ చేశారంటే నిజంగా అద్భుతమైన విషయం సార్. అట్లాగే కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బాలి, ఈ చైనాకు ఉన్న రిలేషన్షిప్, ఇవన్నీ జపాన్ లో మహాలక్ష్మి లాంటి విగ్రహాలు, అలాగే రష్యాలో దొరికిన విష్ణు విగ్రహం, రోమ్ యొక్క సూర్య సంస్కృతి, అక్షింతలు ఏ విధంగా వేస్తారు బియ్యంతోనే అని చెప్పేసి, హోలీ సంస్కృతి, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. అట్లాగే అరబ్ కంట్రీస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖురాన్ మొదటిది, ఖురాన్ రెండో దాని గురించి ఒక రిలేషన్షిప్. అలాగే అరబ్ ఏదైతే మొహమ్మద్ ప్రవక్త యొక్క ముత్తాత కేదార్నాథ్ అని చెప్పేసి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అలాగే మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలను, మన అద్భుతమైన నాలెడ్జ్ ని మన జనరేషన్ కు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. దీనికంటే దీంతో పాటు మన దగ్గర ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా క్వశ్చన్స్ అడగడానికి రెడీ ఉన్నారు సార్. కొద్దిగా వాళ్ళ క్వశ్చన్స్ కూడా మీరు క్లారిఫై చేయండి. ఎవరైతే మీరు క్వశ్చన్స్ అడగాలనుకున్నారో మీ స్క్రీన్ మీద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, రేజ్ బటన్ క్లిక్ చేయండి. దాంతో పాటు మీరు క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. వాళ్ళని నేను క్వశ్చన్ అడగడానికి పిలుస్తాను. ఇప్పుడు రవీందర్ గాజుల గారు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు సార్. వెంకటరమణ గారు అడుగుతున్నారు క్వశ్చన్. వెంకటరమణ గారు మీరు వీడియో ఆన్ చేయండి. వెంకటరమణ గారు వీడియో ఆన్ చేయండి. జీ ఒక్క నిమిషం అండి.
నమస్తే జీ, ఇందుశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే. హలో అండి. మీరు అన్మ్యూట్ చేశారు, మీరు అన్మ్యూట్ చేయండి. మీది అన్మ్యూటే ఉందండి. ఓకే, వింటున్నా. మీరు ఎప్పుడు కూడా మ్యూట్ బటన్ క్లిక్ చేయకండి, నేను ఇక్కడ ఆపరేట్ చేస్తున్నా. ఇందుశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి చెప్పండి. మీ బుక్ నా దగ్గర ఉంది, నేను కొనుక్కున్నానండి. గ్రేట్. అయ్యా కొంత చదివాను. అయ్యా అయితే నా ప్రశ్న ఇక్కడ యూదుల గురించి కొంచెం చెప్పండి. ఇజ్రాయెల్ యూదులు ఉన్నారు కదా, వాళ్ళకి మనకి ఉన్నటువంటి యూదుల యొక్క పూర్వీకులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, మనకి మన యాదవులకి యూదులకి ఏమైనా లింక్ ఉందా అనే విషయం పైన కొంత. యాదవులు అంటే ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలు అయింది. జీ, మహాభారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలు అయింది. మహాభారత యుద్ధం తర్వాత చాలా మంది చనిపోయినారు, చాలా మంది, కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయినారు యుద్ధంలో. దాని తర్వాత మొత్తం అప్పుడంతా భారతీయ సంస్కృతి, హిందువులే, అప్పుడు భారతీయం అట్లా ఏం లేదు, అంతా హిందూ సంస్కృతే ఉండింది అప్పుడంతా కూడా. అయితే ఈ తర్వాత ఏమైంది, మొత్తం దేశంలో అంత కనెక్షన్ అంతా పోయింది, భారతదేశానికి మిగతా దేశాలకు అంత కనెక్షన్ పోయింది. కనెక్షన్ పోయిన తర్వాత ఎక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు, కొంతమంది అటు ఇటు అయిపోయినారు. అట్లా కొంతమంది యాదవులు యాదవులు అంటే ఈ గుజరాత్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అటు పాకిస్తాను, ఇరాను అట్లా అవతలకి వెళ్ళిపోయినారు అని ఒక థీరీ ఉంది. వాళ్ళు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు యాదవులు అట్లా పోయింది కూడా ఎప్పుడు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం వాళ్ళు అట్లా పోయినారు. వాళ్ళే యూదులు అయ్యి ఉంటారు అని, యూద అట్లా అయ్యి ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాలకు పోయినా వాళ్ళు ఈ పాతదే పట్టుకున్నారు. వాళ్ళకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఒక మాట అన్నాడు కృష్ణుడు. దాంతో ఈ యాదవులు ఏం బిలీవ్ చేశారు అంటే, మమ్మల్ని రక్షించడానికి వస్తాడు, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, మమ్మల్ని రక్షించడానికి వస్తాడు అని అనుకున్నారు వాళ్ళైతే. కానీ అది కాలేదు, మరి వాళ్ళు అట్లా వెయిట్ చేస్తున్నారు. ఈ యూదులు అట్లా వచ్చి ఉంటారు అని ఒక థీరీ ఉన్నది. సరే, ఇక వాళ్ళు ఎక్కడ పోయినా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళని తొక్కేయటము ఇదంతా జరిగింది. దాని తర్వాత ఆ యాదవుల్లో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆ యూదులు మాత్రము తమని తాము అత్యంత పవిత్రులుగా, ఎందుకంటే కృష్ణుని వంశం వాళ్ళు కాబట్టి తమని అత్యంత పవిత్రులుగా భావించేవాళ్ళు, మిగతా వాళ్ళని తక్కువగా భావించేవాళ్ళు, ఇవన్నీ ఉండేది అని ఒక థీరీ ఉంది. ఇంతకంటే ఇక నాకు పెద్దగా ఈ విషయంలో ఇంకా డెప్త్ గా తెలియదు. ధన్యవాదండి. హలో అయ్యా, అడగండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్, అంటే ప్రపంచం అంతా కూడా భారతీయత ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఈ టెంపుల్స్ దగ్గర కానీ ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడెక్కడ మన భారతీయత ఇప్పుడు ఎంతవరకు ఉంది, ఆ టెంపుల్స్ ఎక్కడన్నా పూజింపబడుతున్నాయా, వాటి పరిస్థితి ఎలా ఉందనేటువంటి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కంబోడియా ఆ ప్రాంతాల్లో ఆ దేవాలయాలకు ఉన్నది, ఆ ప్రాముఖ్యత ఉన్నది. అక్కడ కాస్త పూజలు. మరి ఏమండి, భారతదేశంలోనే దేవాలయాలకి దౌర్భాగ్య స్థితి మనం చూస్తున్నాం. మన దేశంలోనే రాముని దేవాలయం కూలగొట్టారు. నాది ఈ ఛార్జింగ్ వస్తుంది, మరి ఒకవేళ డిస్కనెక్ట్ అయితేనేమో 12% ఉన్నది, అయినప్పటికీ ఛార్జింగ్ పెట్టినా పనిచేస్తలేదు. ఇది ఎందుకు? ఈ భారతదేశంలోనే ఇట్లాంటి పరిస్థితి, మన దేశంలోనే ఇట్లా ఉంటే ఇంకా బయట దేశాల గురించి ఇంకా మనం ఏం చెప్తాం? కాబట్టి మనము బయట దేశాల గురించి అంటే అక్కడ ఎంత అవుతున్నదో అంత అవుతున్నది. మన దేశంలో గనక మనం గట్టిగా ఉన్నట్లయితే తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ పునరుజ్జీవింపజేయవచ్చు వాళ్ళని.
మనం బలహీనంగా ఉండి మన దేవాలయాలే ఉండి మన దేవాలయాలే క్రిస్టియన్ కమిటీలు ముస్లింలు వీళ్ళు మన మీద రాజ్యం చేస్తుంటే మనం వేరే దేవాలయాలు ఇంకేం పట్టించుకుంటాం? ఇప్పుడు మన తిరుపతి కమిటీలో క్రిస్టియన్లు ఉన్నారని అపవాదం ఉంది. తిరువనంతపురము, శబరిమలై, వీటి మీద దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సోమనాథ్, అయోధ్య, మథుర, కాశీ, ఈ దేవాలయాలు మన కళ్ళ ముందు ధ్వంసం చేశారు. మన ఊర్లో హైదరాబాద్ లో, కరీంనగర్ లో, రాజమండ్రిలో దేవాలయాలు ధ్వంసం చేసి మసీదులు కట్టారు. మన పరిస్థితే ఇట్లుందంటే ఇక బయట ఇంకెవరు పట్టించుకుంటారు? ఇప్పుడు అది మనం అట్లా ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడైతే మనమందరం గట్టిగా ఉంటామో, భారతీయులు హిందువులందరూ గట్టిగా ఎప్పుడైతే భారతదేశం స్వాభిమాన మిగతా దేశాలన్నీ దే ఆర్ విల్లింగ్ టు ఫాలో. ఆర్ వి విల్లింగ్ టు లీడ్? ఆర్ వి హ్యావింగ్ ద కెపాసిటీ టు లీడ్? ఇది మనం చూడాలి. అంటే వీఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ, అవర్ కల్చర్ హ్యాస్ గివెన్ దట్ అండ్ అవర్ ట్రెడిషన్ హ్యాస్ గివెన్ దట్ బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్. బట్ today it is our responsibility to explain to our friends and our generation and our future generations as to what our greatness is. అందులో భాగంగానే ఇవన్నీ, అందులో భాగమే ఈ ప్రజ్ఞాభారతి కూడా. ఈ బౌద్ధిక, ఈ సమావేశాలు, ఈ వర్గాలు, ఇవన్నీ కూడా దానిలో భాగమే. ధన్యవాదాలండి. లాస్ట్ క్వశ్చన్ అడుగుతా సార్, ఎందుకంటే మ్యూట్ అయిపోతుందేమో, మీరు డిశ్చార్జ్ అయింది. లాస్ట్ క్వశ్చన్ మల్లికార్జున గారు. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. మనము ఇవన్నీ చర్చ చేసుకుంటున్నాము. మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉందని చెప్పడానికి చాలా గర్వంగానే ఉంది మనకు. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో, ఇప్పుడు ఉన్న తరంలో ఆ భావనలు రావడానికి అవన్నీ ప్రాథమిక విద్యాభ్యాసం దగ్గర నుంచి ఉంటే దొరికితే కానీ వాళ్ళు ఆ బీజాలు నాటుకోవు. అవి తర్వాత వాళ్ళు మహావృక్షంగా అవడానికి అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ మనకు విద్యాభ్యాసం నుంచే ఇటువంటి లేకపోతే వాళ్ళలో యాక్చువల్ గా ఈ భావనలు తోడుగావు. మనము యూనిట్గా మనం హిందూ ధర్మం కోసం పోరాడడం అనేది ఆ విషయం ఉన్నా కూడా, కానీ ప్రాథమిక బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా మనకు చర్యలు చేపడితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది ఈ క్వశ్చన్ కాదు, ఇది ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే బీజం ఉంటేనే అది తర్వాత మనకు అది వృక్షంగా తయారై మన దేశం కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు. సార్, దీని మీద ఏమైనా మీ ఒపీనియన్ చెప్పగలుగుతారా? ఏం లేదు, వారు చెప్పింది సత్యం అండి. సత్యం. ఓకే. రవీందర్ గారు, రాజుల రవీందర్ గారు. జై నమస్తే అండి. నమస్తే అండి. జై నమస్తే అండి. ఒక అద్భుతమైనటువంటి మన సంస్కృతికి సంబంధించిన, అంటే నేను ఇంత గొప్ప సంస్కృతి వారసున్నా, ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించినటువంటి, విస్తరించినటువంటి నా భారతదేశ సంస్కృతి ఇంత గొప్పది అని చెప్పేసి మా నరనరాల్లో నింపి, మళ్ళొకసారి ఈ సంస్కృతిని చూసి మా రక్తం ఉప్పొంగే విధంగా మీ బౌద్ధిక ఉండడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే చారిత్రక నవలా చక్రవర్తి మా గురువు గారు ముదిగొండ శివప్రసాద్ గారి కుమారుడు, మీరు కూడా మా గురువు లాంటి వారు. అలాంటి ఒక గొప్ప చారిత్రక సంస్కారం, చారిత్రక ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం తాను నిరంతరం కష్టపడేటువంటి ఆ కుటుంబం నుండి వచ్చినటువంటి మీకు కూడా ఈ ప్రతి వస్తువు మీద, ఈ ప్రతి సంస్కృతి, నా దేశ సంస్కృతి ఎక్కడెక్కడ విస్తరించింది అనే ఆ తపనతోటి, ఆ తాపత్రయంతో మీరు ఇన్ని దేశాలు, మేమైతే ఇప్పటి వరకు అనుకున్నది ఏంటంటే అఖండ భారత్, కంబోడియా వరకు మనది ఉన్నదేమో అనుకున్నాం. ఇవాళ మీ బౌద్ధికలో చూసినట్టయితే ఈజిప్టు, తర్వాత రష్యా, తర్వాత అమెరికాలో, యూరోప్ దేశాలలో ఇంతటా మన సంస్కృతి విస్తరించింది అంటే చాలా ఆనందంగా. అంటే ఆ రోజు ఏదైతే మన పురాణాలలో, ఇతిహాసాలలో చెప్పబడినటువంటి ఒక ఆర్యావర్తనమైనటువంటి, ఆర్యధర్మమైనటువంటిది ప్రపంచమంతా విస్తరించడం అంటే, అప్పుడు మనం ప్రపంచం అంటే కేవలం అఖండ భారతమే అనుకునేటువంటి స్థాయిలో మన కొంతమంది మేధావులు, కోనా మేధావులు ఆలోచించినటువంటి పరిస్థితులలో ఇలా నిజంగా విశ్వం అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా, ఆ విశ్వానికి విశ్వగురువు ఎవరంటే ఈ దేశం, నా దేశం. ఈ నా దేశ సంస్కృతి ఇంతటా విస్తరించిందని చెప్పేసి ఈ రోజు మా లోపల అణువణువున నింపి మరొక్కసారి మా దేశాన్ని చూసి, ఈ సంస్కృతిని చూసి గర్వపడే విధంగా మీ బౌద్ధిక ఉండడం నేను చాలా గర్వపడుతున్నాం సార్. చాలా ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి, కేవలం మాటలే చెప్పడం కాదు, నా దేశం గొప్పది, నా దేశం గొప్పది అని చెప్పేసి చెప్పుకుంటే ఎక్కడ గొప్పది, ఏం గొప్పది చూపించండి అంటే ఇగో ఇన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి
తప్పకుండా ప్రతి దానికి ప్రతి మాటకు ఒక ఆధారాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి మన సంస్కృతికి సంబంధించిన పేర్లను, మన సంస్కృతికి సంబంధించినటువంటి మన దేవతా విగ్రహాలని, మన గుళ్ళను అన్నిటిని సేకరించడం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం ఇవాళ పరిశోధన చేయాలంటే నా జిల్లా, నా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పాటల్ని తీసుకొని సేకరించి పరిశోధనాత్మకమైనటువంటి అది చేస్తే అది ఒక గొప్ప పిహెచ్డి అవుతున్నది. అలాంటిది మీరు మొత్తం ఇన్ని దేశాల్లో చూసి ఆ సంస్కృతిని సేకరించి ఒక అద్భుతమైనటువంటి భావి తరాలకు ఒక వారసత్వాన్ని అందించిన మీకు ప్రజ్ఞాభారతి కరీంనగర్ జిల్లా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఒక అద్భుతమైనటువంటి ఒక పరిశోధన కాదు, ఒక వారసత్వానికి మేము వారసులం అనే ఒక గర్వాన్ని మాలో నింపినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ గారు. అలాగే థ్యాంక్ యూ అండి. ఇందుశేఖర్ గారు సార్, మీకు ఇంకా చాలా టైము యాక్చువల్గా మేము తీసుకోవాలని ఉండే, బట్ మీ మొబైల్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల తొందరగా కంప్లీట్ చేస్తున్నాము. అలాగే అప్పుడే మన పార్టిసిపెంట్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, రేపు 12 o'clock మన బండి సంజయ్ గారు, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ గారు మనకు మాట్లాడడానికి టైం ఇచ్చారు. రేపు దయచేసి అందరు కూడా 12 గంటలకు మళ్ళీ ఇదే మీటింగ్ లో జూమ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. నమస్కారం. ఎంత 35 మందా? ఎంతమంది అటెండ్ అయినారు? సంఖ్య తీసుకున్నారా? 49 మెంబర్స్ సార్. 56 అండి. 56. మంచిదండి, బాగా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే.